వివాహాలు జరిపించిన నరేంద్రనాథ్ గారికి, వారి సతీమణి గారికి, ఈ సామూహిక వివాహాలు జరుపుకునే వారికి, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను. ఇప్పుడే ఒకటైన 108 గంటలు ఈ చిరకాలము చాలా సౌఖ్యంగా ఉండాలని, వాళ్ళు జీవితంలో వృద్ధి పొందాలని నేను వారికి నా ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా నరేంద్రనాథ్ గారు చేపడతారని, వారు జీవితంలో ఇంకా చాలా ఎదుగుతారని ఆశిస్తూ, వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను మీ శిష్యుడిని, మీ ఆదర్శంగా నేను నచ్చటోని, ఏ స్వార్థం లేకుండా నేను బతుకుతున్నా. మా నాన్నగారు పుట్టాన అన్నీ ఉన్నాయి నాకు. నేను ఒకటే అనుకున్నా నా జీవితంలో, నేను ఎప్పటికైనా మరణం తప్పదు. మరణించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న చనిపోయిండు, ప్రతి ఇంట్లో అన్నం వండుకున్నాడు, మానేసుకున్నాడు, ప్రతి టీవీ ముంగట ఉన్నారు. అలా నేను పోయిన రోజు నేను చేసిన నాతోటి లాభం తిన్న వాళ్ళందరూ అప్పుడు నా గురించి ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. ఆ రోజు ప్రతి ఆడపిల్ల తండ్రి ఆలోచిస్తాడు, నా బిడ్డ పెళ్లి జరుగుతుండే నరేంద్ర అన్న అందుకని ఈ పాట పడుతున్నా నేను. నరేంద్రనాథ్ అనే వ్యక్తి ఇప్పుడే దశరథ్ రెడ్డి గారు నా గురువు అని చెప్పారు. నిజంగా ఆయన ఎంతో కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని బిజినెస్ చేసుకునే వ్యక్తిని రాజకీయాల్లోకి వచ్చేసి ఇటువంటి కార్యక్రమాలు చేపడతారని, ఇంతటి అంటే ఈరోజు పెద్దలందరూ మిమ్మల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాలు కాకుండా నేను నరేంద్రనాథ్ గారు ఈ రాజకీయాలు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఒకటి చేసినందుకు ఆ భగవంతుడు, ఈశ్వరుడు, అమ్మవారు వచ్చి ఆయన ఫ్యామిలీకి పూర్తిగా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ఆస్త స్వయంగాని వాళ్ళని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ, ఈ సందర్భంగా పెద్దలు, న్యాయ కోవిదులు నాకు ఈ చాలా అప్పటి ఈ కార్యక్రమాలు చేసినందుకు ఆయన ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సన్మానించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సుశీల్ గారు ఒక చేయాలి, అతను గౌరవనీయులు స్వాగతం గారు, హెడ్ కలెక్టర్ పార్టీ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ మూర్తి గారు, మరి మూర్తి గారు సోదరులు, మరి గురుగారి చిన్న నూర్పు సమర్పిస్తున్న సందర్భంగా